తండ్రి ఎమ్మెల్యే కొడుకు మాత్రం డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు. హైదరాబాద్ లో సంచలన ఘటన ఇది. డ్రగ్స్ తీసుకుంటూ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్. అతనిపై గతంలో కూడా కేసులు ఉన్నట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్ నానక్రామ్గూడలో ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకుంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే కుమారుడు దొరికిపోయాడు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు తేల్చారు. ఇమీడియట్ గా అతన్ని డి అడిక్షన్ సెంటర్ కి తరలించారు. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సుధీర్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతనికి గాంజా ఎవరు సప్లై చేశారు అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. ఆల్రైట్, మరింత సమాచారం అందించేందుకు మా మరో ప్రతినిధి రంజిత్ సైతం ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, గాంజా తీసుకుంటూ దొరికినట్టుగా మన ప్రతినిధి విజయ్కు ఉన్న సమాచారం. సో మీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉందా? పోలీసులు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఇస్తున్నారా? సో ఇంకా ఈగల్ టీం అధికారులు ఎక్కడైతే గాంజా కొనుగోలు చేసిన పెడ్లర్ల పైన దృష్టి పెట్టారు. అయితే గత కొద్ది రోజులుగా నానక్రామ్గూడలో ఈ గంజాయి స్థావరాన్ని నడుపుతున్నటువంటి నీతుబాయి పైన ఈగల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు సంబంధించిన కుమారుల ద్వారానే గంజాయి చేరిందనేది కూడా కొంత సస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరు కుమారులు రోహన్ కావచ్చు, గౌతమ్ రాజ్ ఇద్దరి కోసం కూడా ప్రస్తుతం పోలీసులు ఈగల్ టీం అధికారులు గాలిస్తున్నారు. సో అయితే గతంలో కూడా ఎక్సైజ్ సంబంధించిన కేసులు కావచ్చు, ఆ తర్వాత నానక్రామ్గూడలో ఉన్న మధ్యనటువంటి కేసుల్లో కూడా ఇప్పటివరకు అరెస్ట్ అయింది. దాదాపు 12కు పైగా కేసులు నీతిబాయి ఉంది. గతంలో పీడీ యాక్ట్ కింద లోపలికి వెళ్ళి పీడీ యాక్ట్ కింద జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ ఈ గాంజాయికి సంబంధించిన విక్రయాలు జరుపుతున్నట్టు ఈగల్ టీం అధికారులు గుర్తిస్తున్నారు. సో ఇప్పుడు సుధీర్ రెడ్డికి గాంజా ఎక్కడి నుంచి వచ్చింది, పెడ్లర్లకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఈ పెడ్లర్ వద్ద ఎంతమంది కన్జ్యూమర్లు ఉన్నారు, ఎవరెవరికి గాంజాయిని విక్రయిస్తున్నారు. సో ఇక్కడ ఎప్పుడైతే పెడ్లర్లు పోలీసులకు పట్టుబడుతున్నారో ఇక్కడ ప్రధానమైనది ఎక్కువ మొత్తంలో పట్టుబడతాయి. అంటే 1 కిలో పైన గాంజాయి పట్టుబడితేనే మాత్రం వారికి కఠినంగా శిక్షించే అవకాశం ఉంది. అంత లోపు పట్టుబడితే అంటే ఎవరు పెడ్లర్ పట్టుబడినా కానీ కూడా 5 కానీ 10 శాచెట్ల మొత్తంలోనే పట్టుబడుతున్నారు. అంటే 100 నుండి 500 గ్రాముల లోపే పట్టుబడుతున్నారు. కిలో పైగా పట్టుబడితే మాత్రమే పెడ్లర్లపై కొంత సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో చాలా కేసుల్లో కూడా తక్కువ మొత్తాదులో పట్టుబడడం, ఆ తర్వాత వారిని కూడా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన తర్వాత స్టేషన్ బెయిల్పై బయటకు వచ్చి తిరిగి ఇలాంటి పెడ్లర్గా విక్రయాలు జరుపుతున్నట్టు కూడా ఈగల్ టీం అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు నానక్రామ్గూడలో కూడా ఇప్పుడు ఎవరైతే పట్టుబడినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళు కూడా ఈ పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా తక్కువ మొత్తంలో ఈ గాంజాయి విక్రయాలు జరుపుతున్నారు. సో వీరి అంతా కూడా సోర్స్ ఆఫ్ ఎక్కడి నుండి గాంజాయిని దిగుమతి చేసుకుంటున్నారు, ఈ నానక్రామ్గూడ కేంద్రంగా ఎక్కడెక్కడ విక్రయాలు జరుపుతున్నాము. అతని కింగ్ పిన్ గా భావించాలా? పెడ్లర్స్ ఎవరు దొరికినా కూడా వాళ్ళందరికీ కూడా ఇతను కింగ్ పిన్ గా వ్యవహరించాడా? ఇతనిపై ఇప్పటికీ 12 కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అతని హిస్టరీ ఏంటి? అంటే నీతుబాయికి సంబంధించిన ఇద్దరు కుమారులు ఇప్పుడు ఈ గాంజాయికి సంబంధించిన వాటి విషయంలో ఇన్వాల్వ్ అయినట్టు ఈగల్ టీం అధికారులు అనుమానిస్తున్నారు. సో ఇప్పుడు ఎవరైతే సుధీర్ రెడ్డి వద్ద గాంజా కొనుగోలు చేసినటువంటి లిస్ట్ అంతా కూడా ఐడెంటిఫై చేస్తే ఇది నీతుబాయి సెంట్రిక్గా జరుగుతుందనేది కూడా చెప్తున్నారు. గతంలో మనం ఎక్సైజ్ అధికారులు నీతుబాయి ఇంటికి వెళ్ళి అక్కడ సోదాలు నిర్వహించిన ఉదంతాలు చూసాం. నీతుబాయి అనేది అక్కడ నానక్రామ్గూడలో గాంజాయి డెన్ని నడిపింది. గతంలో అనేక కేసుల్లో కూడా పట్టుబడింది. పీడీ యాక్ట్లో జైలుకు వెళ్ళి కూడా బయటకు వచ్చింది. తిరిగి ఆమె గాంజాయికి సంబంధించిన బిజినెస్లోనే ఆమె ఇన్వాల్వ్ అయినట్టు చెప్తున్నారు. సో ఇప్పుడు నీతుబాయి సెంట్రిక్గా జరుగుతున్నటువంటి గాంజాయి బిజినెస్ పైన ఈగల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నీతుబాయికి సంబంధించిన ఇద్దరు కుమారులు ఇటు రోహన్ కావచ్చు, ఆ తర్వాత కాలు సింగ్, ఆ తర్వాత గౌతమ్, వీళ్ళు కలిపి ఈ మొత్తం కలిపి గాంజాయికి సంబంధించిన ఇంకా పెడ్లర్లతో చాలా యాక్టివ్ కనెక్షన్స్ ఉన్నట్టు ఈగల్ టీం అధికారులు గుర్తించారు. సో ఇప్పుడు ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడిన తర్వాత వీరికి సంబంధించిన దానిపైన కూడా నిఘా పెట్టారు. ఇంకా వీరు ఎక్కడెక్కడ గంజాయిని విక్రయిస్తున్నారు, ఎవరెవరికి విక్రయిస్తున్నారు, కన్సూమర్స్ ఎవరంటున్నటువంటి దానిపైన కూడా ఈగల్ అధికారులు దృష్టి పెట్టారు. రంజిత్, గాంజా గురించి మాట్లాడుతున్నారు, అలాగే గాంజా క్వాంటిటీ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆర్ యూ షూర్ ఈగల్ టీం దగ్గర నుంచి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉందా? దొరికింది గాంజానే అని, లేకపోతే హెరాయిన్ కానీ, కొకైన్ కానీ, MDMA కానీ ఇతరత్ర ఏమైనా ఉన్నాయా? బికాస్ అతను చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, బికాస్ ఈజ్ సన్ ఆఫ్ ఎమ్మెల్యే. సో గాంజా కొనాల్సిన అవసరం లేదు. సో వేరే ఏమైనా ఉన్నాయా అనే విషయాల మీద క్లారిటీ ఇప్పుడు వస్తుంది మనకి. పోలీసులు దీనికి సంబంధించి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ ఇవ్వబోతున్నారు? లేదు, మనం ఈగల్ డైరెక్టర్తోనే మాట్లాడడం జరిగింది. ఈగల్ డైరెక్టర్ కూడా చెప్పాడు, తమకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా నానక్రామ్గూడలో ఉన్నటువంటి ఏక్తా విల్లా నంబర్ 16 ఆ ఫ్లాట్కి వెళ్ళి తనిఖీలు చేశాం. సో అప్పుడు పొజిషన్లో గాంజా తీసుకొని అనే ఉన్నాడు. ఆ తర్వాత తమకున్నటువంటి ర్యాపిడ్ కిట్ల ద్వారా టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాతనే కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డి అడిక్షన్ సెంటర్కి తరలించాం. ఆయనకు దాదాపు ఇక్కడ డి అడిక్షన్ సెంటర్కి తరలించాం. మొత్తం 8 క్లాసుల పాటు
డి అడిక్షన్ సెంటర్లో ఉండాల్సి ఉంటుంది. అంటే 90 రోజుల పాటు ఆయన డి అడిక్షన్ సెంటర్లో ఉండాలనేది కూడా అక్కడ డాక్టర్లు సూచించారు. అయితే ఇక్కడ ఎవరైతే కన్సూమర్ కింద భావిస్తారు కాబట్టి కుటుంబ సభ్యుల సంబంధించినటువంటి ఎవరైనా ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటే కనుక అధికారులు వారికి సంబంధించిన ఒప్పందం మేరకే ఆ డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేస్తారు. సో ఇప్పుడు కూడా సుధీర్ రెడ్డిని బంజారాయిల్స్లో ఉన్నటువంటి ఒక డి అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 3 నెలల పాటు కూడా ఆయన అదే డి అడిక్షన్ సెంటర్లో ఉండాల్సి ఉంటుంది. మొత్తం 8 సెషన్స్ పాటు ఆయన ఈ డి అడిక్షన్ సెంటర్లో ఉండి మొత్తం కూడా ఇక్కడ డి అడిక్షన్ సెంటర్లో ఆయన ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఈగల్ అధికారులు మాత్రం పొజిషన్లో గాంజా తీసుకున్నాడు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇప్పటివరకు కూడా అంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తాము ఎక్తా విల్లాకు వెళ్ళి అక్కడ దాడులు నిర్వహిస్తే మొత్తం 3 ఉన్నారు. ఆ 3లో ప్రస్తుతం ఎవరైతే సుధీర్ రెడ్డి ఉన్నాడో ఇతను పాజిటివ్గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఆయనకు బ్లడ్ శాంపుల్స్ని కూడా కలెక్ట్ చేస్తాం. ఆ బ్లడ్ శాంపుల్స్ ద్వారా కూడా ఇంకా ఎలాంటి డ్రగ్ తీసుకున్నాడు అన్నటువంటి అంశంపై కూడా తాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈగల్ టీం నుంచి వస్తుంది ఆయన గాంజా తీసుకున్నాడు అనేది. ఇప్పుడు రంజిత్, ఇప్పుడు సుధీర్ రెడ్డికి నీతూబాయి గ్యాంగే గాంజాయి అమ్మినట్టుగా నిర్ధారిస్తున్నారు అధికారులు. అంటే ఈగల్ టీం అధికారులు నానక్రామ్గూడలో ఉన్నటువంటి అనేక ప్లేసుల్లో కూడా ఏదైతే నీతుబాయికి సంబంధించిన గ్యాంగే గాంజాయి సప్లై చేస్తుంది. నీతుబాయికి సంబంధించిన కుమారులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. నీతుబాయి ఇంటికి వెళ్ళాలంటే కూడా పోలీసులు చాలా ఫోర్స్తో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో ధూల్పేటలో ఉన్నటువంటి నీతుబాయి అక్కడి నుంచి స్థావరాన్ని మార్చి నానక్రామ్గూడకు మార్చింది. సో నానక్రామ్గూడకు వెళ్ళాలంటే ఆమె ఇంటికి కూడా పూర్తిగా ఏదైతే గ్రిల్డ్ వాల్స్ ఉంటాయో అక్కడ లోపల కుక్కలు కావచ్చు, ఆమె ఇంటికి వెళ్ళాలంటే కూడా పోలీసులు ఒక పెద్ద ఫోర్స్తో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ గాంజా స్మగ్లర్గా ఉన్నటువంటి నీతుబాయి గతంలో పట్టుబడిన తర్వాత కూడా ఆమె ఇదే బిజినెస్కి అడిక్ట్ అయింది. ఒకవేళ ఆమె జైల్లో ఉన్నా కానీ కూడా ఆమె కుమారులు ఇక్కడ ఉండి బిజినెస్ నడిపారు. సో ఇప్పుడు ఆమె బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత తిరిగి యాక్టివ్ అయిందనేది కూడా ఈగల్ టీం అధికారులు అనుమానిస్తున్నారు. ఇక్కడ ఐటీ కారిడార్ కావచ్చు, నానక్రామ్గూడలో ఇప్పుడు సుధీర్ గ్యాంగ్కి ఎవరైతే గాంజా సప్లై చేశారో ఇక్కడ నీతుబాయి కేంద్రంగానే వచ్చిందనేది కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మొత్తం నీతుబాయి సెంట్రిక్గా, ఎందుకంటే ఐటీ కారిడార్ కావచ్చు, నానక్రామ్గూడ, నార్సింగి, మణికొండ ఈ ప్రాంతాల్లో గాంజాయి విక్రయించేటువంటి ఎక్కువ వ్యక్తి నీతుబాయి అనేది కూడా ఈగల్ టీం అధికారులు చెప్తున్నారు. గతంలో అనేక కేసుల్లో ఆమెను అరెస్ట్ చేసి జైల్లో ఉంచినప్పుడు మాత్రం ఆమె తిరిగి బయటకు వచ్చి ఇదే బిజినెస్ నిర్వహిస్తుంది. మొత్తం ఒక గ్యాంగ్గా ఏర్పడి నీతుబాయికి సంబంధించిన కుమారుల పైన కూడా ఇప్పుడు ఈగల్ టీం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఎక్సైజ్ కేసులో అనేక సార్లు పట్టుబడ్డా కానీ కూడా నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు చాలా తక్కువ క్వాంటిటీలో పట్టుబడ్డారు. ఆ తర్వాత స్టేషన్ బెల్ పై బయటకు వస్తున్నారు, తిరిగి ఇదే బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇదే మోడస్ ఆపరెండితో కూడా వీరు గాంజా బిజినెస్ని విస్తరిస్తున్నట్టు ఈగల్ అధికారులు చెప్తున్నారు. ఎక్సైజ్ కేసులో ఎప్పుడు పట్టుబడినా స్టేషన్ బెల్ పై బయటకు వస్తున్నారు. సో ఇలానే అనేక కేసులు ఇటు ఎక్సైజ్ కావచ్చు, లోకల్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యక్తులపై నమోదైంది. సో ఇప్పుడు నీతుబాయి సెంట్రిక్గా జరుగుతున్నటువంటి ఈ గాంజాయి దందా ఏదైతే ఉందో దీనిపైన ఈగల్ అధికారులు దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున ఒక సిండికేట్ మాఫియాగా ఏర్పడి ఆమె గాంజాయి దందా చేస్తుందన్నటువంటి దానిపైన అనేక కీలక లీడ్స్ వచ్చాయి. కాబట్టి ఫర్దర్గా ఆమె సెంట్రిక్గా తమ సంబంధించిన దర్యాప్తు ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని మాత్రం ఈగల్ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. సో